వేరుశెనగలో కాండం కుళ్ళు తెగులు భూమిలో ఉన్న తేమను బట్టి ఆశించును. పంటను విత్తిన 70 రోజుల తర్వాత తెగులు ఆశించినప్పుడు ఆకులు గోధుమ వర్ణముకు మారి సడిలిపోతాయి. కాండము మొదట భాగంలో తెల్లని శిలీంధ్రపు బూజు ఏర్పడి ఆవగింజ పరిణామంలో శిలీంధ్ర బీజాలు ఏర్పడతాయి. తర్వాత ఈ తెగులు కాండము మరియు విత్తనాలకు కూడా వ్యాపిస్తుంది. యాజమాన్యం: వేసవిలో లోతు దుక్కులు చేయాలి. సజ్జ, జొన్న పంటలతో పంట మార్పిడి చేయాలి. సేంద్రియ ఎరువులను పొలంలో వేసి కలయిదున్నాలి. కిలో వేరుశెనగ విత్తనాలకు 1 గ్రాము ట్యూబ్రోకోనజోల్ 3DS 3 గ్రాములు, మెంకోజెట్ లేదా మెంకోజిట్ కార్బండిజమ్ 2 గ్రాములు, 10 గ్రాముల ట్రైకోడెర్మా అస్పెరిలం పొడి మందులను కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఆకుమచ్చ తెగుళ్లను సకాలంలో నివారించుకోవడం కోసం ఎకరానికి 200 కేజీల జిప్సము పూత దశలోను వేయడం వలన దీని ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఎకరా పొలంకి 2 కిలోల ట్రైకోడెర్మీ అస్పెరిలం, 40 కిలోల పశువుల ఎరువులు మరియు వేపపిండితో కలిపి 15 రోజుల తర్వాత విత్తనం విత్తే ముందు వేసుకోవాలి. తెగులు సోకిన మొక్కల చుట్టూ హెక్సాజోనల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి నేల బాగా తడిసేలా పోయాలి. ఈ విధంగా కాండం కుళ్ళు తెగుళ్ళను నివారించుకోవచ్చు. అదేవిధంగా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారిని సలహాలు సూచనలు అడిగి తెలుసుకొని దీన్ని పిచికారీ